అవసరం కూడా లేదు. ప్రవీణ్ కుమార్ గారు ఇప్పుడు బీఆర్ఎస్లో చేరారు. కనీసం బీఆర్ఎస్ అధ్యక్ష పదవి అయినా కనీసం ప్రవీణ్ కుమార్ను చూసే అవకాశం ఉందా? నేను మళ్ళీ చెప్తున్నా రమేష్ గారు, నేను పదవుల కోసం రాలేదు. మళ్ళీ చెప్తున్నా, చట్టసభల్లో కూర్చుందామని వచ్చిన. ఓపెన్ చెప్తున్నా, చట్టసభల్లో కూర్చుంటే నేను ఏ ప్రజల కోసం అయితే పోరాటం చేసినో ఆ ప్రజలకు గొంతుకగా మారి అన్ని వర్గాల ప్రజలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, అగ్రవర్ణాల నుండి పేదలు, ఇంకెవరైనా కూడా అందరికి కూడా నేను ఒక గొంతుకగా చట్టసభల్లో కూర్చుంటే నేను చేసే చట్టాల మీద దాని ఇంపాక్ట్ ఉంటుందని ఒక నమ్మకంతో, తెలంగాణ ప్రయోజనాలు కాపాడుతబడతాయన్న నమ్మకంతో, రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నది, దానివల్ల మళ్ళీ చీకటి రోజులు వస్తాయన్న భయం ఏదైతుందో ఆ భయాందోళనలు తొలగించడం కోసం, లేకపోతే ఆ రాజ్యాంగాన్ని నిర్మూలించే బీజేపీకి వ్యతిరేకంగా మరి పోరాటం కోసం ఒక చక్కటి అవకాశం చట్టసభలో వస్తున్న నమ్మకంతోనే నేను నాగర్ కర్నూలు బరిలో నిలబడ్డాను. సార్, మీరు నిజంగా రాజ్యాంగాన్ని రక్షించాలనే కోరిక, ఆ లక్ష్యం మీకు గనుక ఉంటే బీఆర్ఎస్ పార్టీ కేవలం ఒక తెలంగాణకు పరిమితమైన పార్టీ, దాంతో రాజ్యాంగాన్ని ఏ విధంగా రక్షిస్తారు? ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి చాలా క్లారిటీ ఉన్నది. కేసీఆర్ గారి నాయకత్వం కానీ కేటీఆర్ గారి నాయకత్వం, దే హ్యావ్ లాట్ ఆఫ్ క్లారిటీ. సో ఈ దేశంలో మనం 10 మంది ఎంపీలున్నా 11 మంది ఎంపీలున్నా మన వాయిస్తోని దేశంలో పాలసీస్ను మార్చొచ్చు పార్లమెంట్లో కూర్చొని అన్న ఒక ఇది ఉంది. కాబట్టి ఈరోజు వాళ్ళు రాజ్యాంగాన్ని రక్షిస్తారు, రాజ్యాంగ ప్రయోజనాలు జనాలకు అందే విధంగా చూస్తారనే నమ్మకం అయితే నాకు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్కు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్కు తేడా ఏమైనా కనిపించిందా మీకు? అప్పుడు ఇప్పుడు కేసీఆర్ గారు ఒక్కరేనండి. సో ప్రభుత్వం ఇప్పుడు ప్రతిపక్షంలో నిజంగా ఈ రాష్ట్రంలో పేద ప్రజల గురించి ఆలోచిస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్ గారు అండి. నిజంగా చెప్తున్నా, నిజంగా కాలు ఇరిగిపోయింది పాపం. నేను కూడా వారిని 2-3 సార్లు కలిసి అదృష్టం కలిగింది, అవకాశం వచ్చింది. సో కాలు ఇరిగింది పాపం. కాలు ఇరిగితే కూడా కట్టెపట్టుకొని తండలలకు లేకపోతే గుట్టలకు నడుచుకుంటా పొలాలకు పోయి నడుచుకుంటా ఒకవైపు మరి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ఇప్పుడు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పోతా ఉన్నారు బస్సులో. మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు అదే తెలంగాణలో మరి 3,33,000 రూపాయల జీతం తీసుకుంటూ నెలకు వలబట్టుకొని ఎక్కడెక్కడ బీఆర్ఎస్ నాయకులు దొరుకుతారు, ఎక్కడెక్కడ ఇంకా వేరే పార్టీల నాయకులు దొరుకుతారు, వాళ్ళని తీసుకొని కాంగ్రెస్లో చేరదాము సో అని చెప్పి కడియం శ్రీహరి గారు లాంటి వాళ్ళను, కేకే లాంటి వాళ్ళను, ఇంకా రంజిత్ రెడ్డి లాంటి వాళ్ళను, ఇంకా రకరకాల నాయకులను వీళ్ళందరినీ కూడా తీసుకొని వాళ్ళ పార్టీలో కలుపుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే బాహాటంగానే ఓపెన్ చెప్తున్నారు, ఈ సన్యాసి కబుర్లు చెప్పకండి రైతులు గీతులు అని, మేము క్రికెట్ మ్యాచ్ చూడాలని అంటున్నారు. అంటే నేను ఏమంటున్నా అంటే వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి లేదు రమేష్ గారు. అందువల్లనే ఇలా ప్రాంతీయ పార్టీ అని చూడకుండా ఒక బలమైన పోరాటాల చరిత్ర ఉన్న పార్టీ మరి బీఆర్ఎస్ పార్టీ. తప్పకుండా దీనివల్ల దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకే కాదు దేశ ప్రజలకు కూడా లాభం జరుగుతుందనే నమ్మకం. మీరు పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడారు. కేసీఆర్ గారు 88 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించారు, ఇతర పార్టీలను విలీనం చేసుకున్నారు. అప్పుడు లేని తప్పు ఇప్పుడు మీకు ఎట్లా కనిపించిందని అడుగుతున్నాను. నేను అప్పుడైనా యాక్షన్ తీసుకోమంటాను, ఎప్పుడైనా పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకం అండి. నేను అది ఎవరు చేసినా తప్పే. తప్పకుండా ఇది ఇవాళ మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులను 3 తీసుకున్నారు కదా, మరి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ స్పీకర్ గారికి అప్లికేషన్ ఇచ్చింది కదా, మరి ఎందుకు తీసుకోవడం లేదు? అదే సేమ్ నువ్వు నేర్పిన విద్య నీరజాక్షి అన్నట్టు వాళ్ళు ఏం చేశారో మేమే అదే చేస్తాం. పార్టీ అది అట్లా అంటుందా కాంగ్రెస్ పార్టీ? మరి ఆ విధంగా ఇది ప్రజాపాలన ఎట్లయితే ఇది ప్రతీకార పాలన. ప్రవీణ్ కుమార్ గారు, మీరు కూడా ఒక అధికారిగా పనిచేశారు, సీరియస్గా మీకు ప్రభుత్వ పాలన గురించి తెలుసు. కేవలం 4 నెలల కాలంలోనే మీరు అన్నీ కూడా 4 రోజులలోనే చేయవచ్చు రమేష్ గారు. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, తెలంగాణ ప్రజలకు చేతులు జోడించి చెప్తున్నా, ఈ 100 రోజుల పాలన 100 రోజుల లోపలనే అన్ని గ్యారంటీలు, ఒక్కొక్క గ్యారంటీకి ఒక్కొక్క రోజు అనే ఏదైతే ఉందో అది కేవలం డ్రామా మాత్రమే, అది మోసపూరిత వ్యవహారం మాత్రమే. నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వారం రోజుల లోపలనే చాలా విషయాలు చేయవచ్చు. మీరేమో బీఆర్ఎస్లోకి వచ్చారు, బీఆర్ఎస్ నుంచి చాలామంది నేతలు బయటకు వెళ్ళిపోతున్నారు, ఇతర పార్టీలో చేరుతున్నారు. చాలా ధన్యవాదాలు. తెలంగాణ ప్రజల కోసం ఈ ఆన్సర్ నేను చాలా క్లియర్గా చెప్పాలనుకుంటున్నా. మళ్ళీ చెప్తున్నా, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు పోయే వాళ్ళందరూ కూడా స్వార్థపరులు, గొర్రెలని కూడా అన్నారు మీరు. గొర్రెలు, అలాంటి గొర్రెలకే కేసీఆర్ గారు అవకాశం కల్పించారు. వాళ్ళు స్వార్థపరులు, అదే విధంగా వాళ్ళ అవకాశవాదులు. వాళ్ళు సంపాదించుకున్న అక్రమ ఆస్తులను కాపాడుకోవడం కోసం, నిరంతరం అధికారాన్ని అనుభవించడం కోసం, నిరంతరం వాళ్ళు మాత్రమే సుఖంగా ఉండాలనుకోవడం, వాళ్ళ పిల్లల కోసం ఇంకొక రాజమార్గం వేయడం కోసమే వాళ్ళందరూ కూడా పోతున్నట్టుగా నాకు అనిపిస్తున్నది.